రాత్రికాలపు ప్రార్థన. మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేలుతో నా హృదయంను తృప్తిపరచు దేవుడవు, నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు, నా హృదయ వాంఛలను తీర్చువాడవు, నన్ను తలంచుకొనుచున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే సమర్థుడవు. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, అత్యున్నతుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి, పాపంతో నిండుకొని పాపము చేత పడిపోయిన స్థితిలో పాపులలో ప్రధానమైన పాపిగా ఉన్న నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మాపై శాశ్వత ప్రేమను చూపి మమ్మను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు. నా నిమిత్తమై మీకున్న సర్వాన్ని కోల్పోయినారు. ఏమీ లేని వానిగా, దీనునిగా, రిక్తునిగా మిమ్మను మీరు తగ్గించుకొని మా కొరకు ఎవరూ చెయ్యని శిలువ త్యాగాన్ని, గొప్ప కార్యాన్ని మీరు చేశారు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల చూపిన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని సేవించడానికి, మీకు మొరపెట్టడానికి, మా ప్రార్థన విన్నపములను మీ సన్నిధి సమర్పించడానికి మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలమంతా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు. అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు తండ్రి. ఇరుకులు, ఇబ్బందులలో, కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, శ్రమలలో, సమస్యలలో, శోధనల చేత కన్నీరు కారుస్తున్న మా కన్నీటిని తుడిచినారు దేవా. మాలో ఉన్న భయాలను దూరపరిచినారు, మమ్మను ధైర్యపరిచి బలపరిచి మాకు తోడయ్యున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మా మాటల చేత, తలంపుల చేత మీకు అవిధేయతగా జీవిస్తూ మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ మమ్మను క్షమించి, మమ్మను ప్రేమించి, మాకు ఈరోజు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలును ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలోని మా ప్రియుల మధ్య కలతలు, కలహాలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, అసూయలు, కోపాలు, ద్వేషాలను మీరు తీసివేయండి దేవా. తగ్గింపు స్వభావం కలిగి, కలిసి మెలిసి, ఐక్యత, ప్రేమ, అభిమానం కలిగి జీవించే మనసును నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మీరే వారికి నేర్పించండి తండ్రి. చిన్న బిడ్డలను వారు నడవవలసిన త్రోవను నడిపించే జ్ఞానం ప్రతి తల్లిదండ్రులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలను ప్రమాదాల నుండి, రోగాల నుండి, జబ్బుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి కాపాడమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అన్ని విషయాలలో వారిని దీవించండి దేవా. ఈనాడు మా బిడ్డలు మనుషుల దయందును, దేవుని దయందును, తెలివి అందును, జ్ఞానమందును వర్ధిల్లుటకు మీరే సహాయం చేయండి. వారి చదువులలో బిడ్డలకు తోడై ఉండండి, మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, స్కూలుకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. రాకపోకలో చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అపాయంలో చిక్కుకుపోయిన వారిని మీరు విడిపించండి దేవా. వారికి మంచి ఉపాయం అనుగ్రహించండి దేవా. ప్రమాదంలో గాయపడిన వారిని మీరు బాగు చేయండి తండ్రి. నరహత్య చెయ్యు వారి చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి, శత్రువుల పన్నాగాల నుండి, కీడు చెయ్యు వారి నుండి, మోసం చేసే మోసగాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రాణమును కాపాడే దేవుడవు తండ్రి. అయ్యా, ముఖ్యంగా ఏ ఒక్కరూ కూడా అపవాది వేసే వలలో, అపాయకరమైన చిక్కులలో ప్రవేశించకుండా బిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, అనగద్రొక్కబడిన స్థితి నుండి మమ్మను లేవనెత్తండి దేవా. మనోదుఃఖము, మనోవేదనను బట్టి కన్నీరు కారు
ఓదార్స్తూ ధైర్యాన్ని కోల్పోయి అల్లాడిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు సమస్తమును కోల్పోయిన వారిగా ఉంటున్నారో, ఆస్తులను కోల్పోయి సొంత వారిని కోల్పోయి సంతోషం, సమాధానం, నెమ్మది కోల్పోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది అనుగ్రహించే దేవుడవు ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని ఓదార్చండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు రెండంతలు అధికముగా ఇచ్చి నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడవు తండ్రి. దయచేసి నీ బిడ్డలు అయిన వారు ఏమైతే కోల్పోతూ వచ్చారో వాటికంటే రెట్టింపుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అప్పుల సమస్యలతో ఆర్థికంగా పడిపోయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యను బట్టి, ఏ కారణాన్ని బట్టి బిడ్డలు అప్పుల పాలైనారో దయచేసి మీ చిత్తమైతే వాటన్నిటిని సంపూర్ణంగా తీర్చుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేదని బాధపడుచున్నారు దేవా. ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతూ జీవిస్తున్నారు దేవా. దయచేసి అట్టి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని పంపించండి తండ్రి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి కష్టానికి ప్రతిఫలం ఇచ్చి మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మిమ్మల్ని సేవించే నీ బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే వారిగా మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో స్వంత గృహాలు లేక, ఇండ్లు కట్టుకునే స్తోమత లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. సొంత గృహాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డల బాధలను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో చూసినా యవ్వన ఆడబిడ్డలు, మగబిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూసేవారిగా ఉంటున్నారు దేవా. వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక ఎంతో బాధపడుతున్నారు తండ్రి. ఏ సంబంధం చూసినా కుదరడం లేదని బిడ్డలు కన్నీరు కారుస్తుండగా మీరేవారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు ఘనమైన వ్యక్తులతో ఘనంగా వివాహం జరుగుటకు మీరే సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు ప్రవ్వా, తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై ఎంతో బాధపడుచుండగా అట్టి బాధను మీరు సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చెయ్యండి. వివాహం జరిగిన తర్వాత బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకొని చక్కగా జీవించే కృపను వారికి దయచేయమని, మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఎదురయ్యే నిందలు, అవమానాలను మీరు దూరపరచండి దేవా. వారి జీవితాలలో ఎదురయ్యే శోధనల నుండి, వేదనల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిందించి అవమానకరంగా మాట్లాడే వారి నోటి మాటల నుండి, ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి నీ బిడ్డలందరినీ దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆయా రకాల పనుల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం భారతదేశం నుండి ఇతర దేశాలకు, అలాగే ఇతర దేశాల నుండి భారతదేశానికి బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణం అంతటిలో మీరే మంచి క్షేమాన్ని ఇవ్వండి దేవా. బిడ్డలు సకాలంలో వీసా పొందుకున్నట్టు సహాయం చేయండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. చక్కని భద్రత, కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఫారెన్లో స్థిరపడి నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దూరదేశంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డలు మీరు కాపాడండి తండ్రి. అయ్యా, ఈనాడు ఆ బిడ్డల కుటుంబాలను మీరు సజీవులనుగా ఉంచండి దేవా. సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా,
సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు చక్కని బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పిల్లలు పుట్టాలని బిడ్డలు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంతో మందిని సంప్రదిస్తున్నారు, ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, కానీ ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు. దేవా అయ్యా, ఎంతో దుఃఖిస్తున్నారు, నెమ్మది లేక ఉంటున్నారు, కుటుంబంలో సంతోషం లేక జీవిస్తున్నారు. అట్టి భార్యాభర్తలను ఈ సమయాన మీరు దర్శించండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని మీరు దూరపరచండి దేవా. శత్రు భయాల నుండి కాపాడండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి. బిడ్డల కుటుంబాలను దీవించండి. వారి బిడ్డల కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి సంఘాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు చిన్న చిన్న సంఘాలను బట్టి పరిచర్య బాగా జరగక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బలపరచండి దేవా, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మిమ్మును సేవించే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈనాడు మీ పరిచర్య చెయ్యాలని గొప్ప గొప్ప చదువులను, ఉద్యోగాలను, ఆస్తులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి మీ సేవ నిమిత్తం వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. వారిలో ఉన్న భయాలను తొలగించండి. వేదన, బాధలు, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ప్రతి సబ్జెక్టు పాస్ అయ్యి మంచి మార్కులు సాధించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే వారి సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. అయ్యా, బిడ్డల బాధను మీరు దూరపరచండి. మీరే వారిని ఆదరించండి. విచిత్తమైతే మరలా చదివి చక్కగా పాస్ అయ్యి మంచి మార్కులు సాధించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పిల్లలు ఫెయిల్ అయినారని తల్లిదండ్రులు వారిని తిట్టకుండా మీరే బిడ్డలకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు కూడా బాధపడకుండా బిడ్డల్ని ధైర్యపరిచే వారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసిన ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలను అత్యున్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, కష్టపడే వారిని, మీకు మొరపెట్టే వారిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతున్నారు దేవా, ప్రయాసపడుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సోమరులుగా ఉంటూ ఏమీ చెయ్యలేని చేతకాని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు బలపరచండి దేవా. సోమరితనం నుంచి దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, రేపు ఉదయ కాలమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ, దేవా, రేపటి దినమున ఈఎంఐలు కట్టాలని, అప్పులు కట్టాలని, వడ్డీలు కట్టాలని, ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా బాధపడుతున్న వారందరి ఎడల మీరే కృప చూపించండి. గొప్ప కార్యం జరిగించండి. మీరే వారి అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలన్నిటికీ మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.